హాయ్ ఫ్రెండ్స్, కథలు చలనచిత్రాల్లో స్పాయిలర్ అలర్ట్తో ఎంసీయూ పార్ట్ 11లోకి వెళ్ళిపోదాం. థానోస్ చేత అరెస్ట్ చేయబడిన యూనివర్స్లో సగం పాపులేషన్ని తిరిగి తీసుకురావడానికి అవెంజర్స్ టైం ట్రావెల్ చేసి 2012కి వెళ్ళినప్పుడు థార్కి బందీగా యాస్గార్డ్కి వెళ్ళవలసిన లోకి తన చేతికి అందిన టెసరాక్ట్తో అక్కడి నుంచి మాయమైపోయినప్పటికీ తను ఊహించని విధంగా తనకి ట్రబుల్ ఎదురవుతుంది. టెసరాక్ట్తో మంగోలియాలోని గోబీ డిజర్ట్లో ల్యాండ్ అయిన లోకిని టీవీఏ టైం వేరియన్స్ అథారిటీకి సంబంధించిన మెంబర్స్ వచ్చి తనని స్పేస్ అండ్ టైంకి అవుట్ సైడ్ ఉండే టీవీఏకి తీసుకెళ్తూ ఆ లోకి ఉన్న టైం లైన్ ని రీసెట్ చేస్తారు. టీవీఏలోకి వెళ్ళిన లోకికి తన మ్యాజిక్ పనిచేయదు. అసలు ఇదేంటిది, తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, తనని వాళ్ళు వేరియంట్ అని ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాని లోకి తనకి తెలియని క్రైమ్ తను చేశాడని దానికి తను ఆన్సర్ చేయాలని తనని టీవీఏ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉన్న లోకికి అక్కడ జరుగుతున్నదంతా పోసగుచ్చినట్టు వివరంగా మిస్ మినిట్స్ చెప్తుంది. ఇయాన్స్ అండ్ ఇయాన్స్ ఎగో జరిగిన మల్టీవర్సల్ వార్ మల్టీవర్స్ లో ఉండే ప్రతిదాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉండడంతో ఆ డిస్ట్రక్షన్ ని ఆపడానికి టైం కీపర్స్ అనేవాళ్ళు మల్టీవర్స్ మొత్తాన్ని రీఆర్గనైజ్ చేస్తూ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ టైం ఫ్లోని డిఫైన్ చేసేలా సింగిల్ టైం లైన్ ని క్రియేట్ చేస్తారు. అదే సీక్రెట్ టైం లైన్. ఆ సీక్రెట్ టైం లైన్ లో ఉండే ప్రతి ఒక్కరి టైం ఫ్లోని టైం కీపర్స్ ప్రిజర్వ్ చేస్తూ సీక్రెట్ టైం లైన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు టైం కీపర్స్ క్రియేట్ చేసిన ఫ్లో నుంచి డీవియేట్ అయి వేరే బ్రాంచ్ ఆఫ్ టైం లైన్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి మిమ్మల్ని వేరియంట్స్ అని పిలుస్తాం. మీలాంటి వాళ్ళు టైం కీపర్స్ డిఫైన్ చేసిన ఫ్లో నుంచి డీవియేట్ అయి చేసే పనుల వలన నెక్సస్ ఈవెంట్స్ క్రియేట్ అవుతాయి. ఆ నెక్సస్ ఈవెంట్స్ ని మేము కంట్రోల్ చేయకపోతే మల్టిపుల్ ఆల్టర్నేట్ టైం లైన్స్ క్రియేట్ అయి మల్టీవర్సల్ వార్ మళ్ళీ బిగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండేలా చూసుకోవడానికే టైం కీపర్స్ టీవీఏని టీవీఏలో పనిచేసే వాళ్ళని కూడా క్రియేట్ చేశారు. అలా సీక్రెట్ టైం లైన్కి అగెన్స్ట్ గా నువ్వు చేసిన క్రైమ్ కి ఆన్సర్ చేయడానికే నువ్వు ఇక్కడికి తీసుకురాబడ్డావు అని మిస్ మినిట్స్ చెప్తుంది. అవెంజర్స్ టైం ట్రావెల్ చేయడం వల్లనే తనకి టెసరాక్ట్ వచ్చిందని, మీరెవరినన్నా సీక్రెట్ టైం లైన్ కి అగెన్స్ట్ గా క్రైమ్ చేశారో అని అరెస్ట్ చేయాలంటే అవెంజర్స్ ని చేయాలి అని లోకి చెప్పిన వాళ్ళు చేసిన టైం ట్రావెల్ అనేది ప్రాపర్ ఫ్లో ఆఫ్ టైంలో డిక్టేట్ చేయబడింది. కానీ టెసరాక్ట్ ని తీసుకుని నువ్వు ఎస్కేప్ అవడం అనేది ప్రాపర్ ఫ్లో ఆఫ్ టైంలో లేదు. నువ్వు చేసిన క్రైమ్ కి నువ్వు గిల్టీ కాబట్టి నిన్ను రీసెట్ చేయబోతున్నావు అని జడ్జి రెన్స్లేయర్ చెప్తుంది. వాళ్ళ భాషలో రీసెట్ అంటే ప్రూన్ చేయడం లేదా ఎవాపరేట్ చేయడం అని తెలియని లోకి తనని వదిలేయమని గింజుకుంటుంటే అదే టీవీఏలో ఉండే మోబియస్ అనే అతనికి వేరే ఆలోచన వస్తుంది. ఎప్పటి నుంచో టీవీఏ పట్టుకోవడానికి ట్రై చేస్తున్న ఒక వేరియంట్ తప్పించుకుని తిరుగుతూ టీవీఏ ఏజెంట్స్ ను కూడా చంపేస్తూ ఉండడంతో ఆ వేరియంట్ ని పట్టుకోవడానికి హెల్ప్ చేసేలా లోకిని వాడుకుందామని లోకికి సెకండ్ ఛాన్స్ నివ్వడానికి మోబియస్ జడ్జి రెన్స్లేయర్ ని కన్విన్స్ చేస్తాడు. మోబియస్ లోకి హెల్ప్ తీసుకోవడానికి కారణం వాళ్ళు వెతుకుతున్న వేరియంట్ కూడా లోకినే కాబట్టి. లోకి హెల్ప్ తీసుకుందామని మోబియస్ అనుకున్నప్పటికీ లోకి అన్ప్రెడిక్టబుల్ గా ఉంటూ క్రైమ్స్ చేసే ఈవిల్ నేచర్ తో ఉంటాడు కాబట్టి లోకి తన గురించి తాను అనుకుంటున్నట్టుగా తను పవర్ కోసం పోకలాడే ఒక ఈవిల్ పర్సనే కాకుండా తనలో కూడా మంచి అనేది ఉంది అని తనకి గుర్తు చేయడానికి మోబియస్ లోకి జీవితంలో అప్పటి వరకు జరిగిన దాన్ని, జరగబోయేదాన్ని కూడా తనకి చూపిస్తాడు. తను అప్పటి వరకు చేసిన కేయోస్ తో పాటు తన ఫాదర్, మదర్, బ్రదర్ ఎమోషన్స్ కి తను కనెక్ట్ అయిన మూమెంట్స్ తో పాటు తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి కూడా సిద్ధపడుతూ థానోస్ చేతిలో తను చనిపోయిన మూమెంట్ ని కూడా చూపిస్తాడు. అదంతా చూసి చలించిపోయిన లోకి తను నిజానికి వీక్ అని, తను కేయోస్ ని క్రియేట్ చేసి జనాల్ని టార్చర్ చేస్తూ చంపేది తనకున్న ఫియర్ పై కంట్రోల్ ని సాధించడం కోసమే అని ఒప్పుకుంటాడు. అలాగే తనకు తెలిసిన రియాలిటీలో అత్యంత శక్తివంతమైన ఇన్ఫినిటీ స్టోన్స్ ని ఈ టీవీఏ కోసం వర్క్ చేసే స్టాఫ్ పేపర్ వెయిట్స్ గా వాడుకుంటున్నారు అని తెలియడంతో లోకికి టీవీఏకున్న పవర్ గురించి తెలుస్తుంది. దాంతో లోకి తన వేరియంట్ ని టీవీఏకి పట్టించడానికి మోబియస్ తో కలిసి వర్క్ చేయడానికి ఒప్పుకుంటాడు. టీవీఏకి దొరకకుండా తప్పించుకుంటున్న రోగ్ లోకిని పట్టించడానికి తనకి సంబంధించిన ఫైల్స్ ని చెక్ చేస్తున్న లోకికి తనెక్కడ దాక్కునే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. సీక్రెట్ టైం లైన్ లో డిఫైన్ చేసిన ఫ్లో ఆఫ్ టైం నుంచి డీవియేట్ అయిన వేరియంట్స్ బ్రాంచెడ్ టైం లైన్స్ ని క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు చేసే పనుల వలన నెక్సస్ ఈవెంట్స్ క్రియేట్ అవుతాయి. ఆ నెక్సస్ ఈవెంట్స్ ని మానిటర్ చేస్తున్న టీవీఏ స్టాఫ్ ఆ బ్రాంచెడ్ టైం లైన్స్ లోకి వెళ్లి వేరియంట్స్ ని బంధించి బ్రాంచెడ్ టైం లైన్స్ ని ప్రూన్ చేస్తారు. కానీ ఆ ఫ్లో ఆఫ్ టైమ్ లో ఏదైనా డిస్ట్రాయ్ అవడానికి డెస్టిన్ చేయబడిన ప్రపంచంలో వేరియంట్స్ ఏం చేసినా నెక్సస్ ఈవెంట్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ ప్రపంచం ఎటు తిరిగి డిస్ట్రాయ్ అవుతుంది కాబట్టి. ఆ రోగ్ లోకి టీవీఏకి దొరకకుండా తప్పించుకుని తిరగడానికి తను అలాంటి డిస్ట్రాయ్ అవుతున్న వరల్డ్స్ లో దాక్కుని ఉంటుంటాడు అని లోకి చెప్పడంతో మోబియస్ అండ్ లోకి కలిసి ఆ థియరీని టెస్ట్ చేస్తారు. వాళ్ళు వెళ్లిన ప్రపంచంలో వాళ్ళు చేసిన దానికి టీవీఏలో
మధ్యలో నెక్సస్ ఈవెంట్ క్రియేట్ అవ్వదు కాబట్టి రోగ్లోకి దాక్కుని ఉండడానికి అవకాశం ఉన్న అపోకలిప్స్ జరిగే ప్రపంచాల్లో తనని వెతకడం మొదలు పెడుతుంది టీవీఏ. లోకీకి తన రోగ్ వేరియంట్ అయిన లోకి ఎవరో తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు తను టీవీఏ అనుకుంటున్నట్టుగా కాకుండా ఆ రోగ్ వేరియంట్ అయిన లోకి ఒక అమ్మాయి. తనని తాను సెల్వీగా పరిచయం చేసుకున్న ఆ లోకి వేరియంట్ లోకీలా ఇల్యూజన్స్ ని ప్రొజెక్ట్ చేయకుండా ఎన్చాంట్మెంట్ తో పీపుల్ మైండ్ ని కంట్రోల్ చేయడమే కాకుండా వాళ్ళ మెమరీస్ ని కూడా తెలుసుకోగలుగుతుంది. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు తనని తన జీవితం నుంచి దూరం చేసి తనను ఒక వేరియంట్ గా డిక్లేర్ చేస్తూ టీవీఏ తనని ప్రూన్ చేయబోతుంటే తప్పించుకుందని, అప్పటి నుంచి టీవీఏకి దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ టీవీఏని డిస్ట్రాయ్ చేయడమే తన జీవితంలో తనకున్న ఏకైక గోల్ అన్నట్టుగా బ్రతుకుతుంది అని సెల్వి లోకీతో చెప్తుంది. టీవీఏని రన్ చేస్తున్న టైమ్ కీపర్స్ పవర్ ని ఓవర్త్రో చేస్తూ టీవీఏని టేక్ ఓవర్ చేస్తూ దానిని రూల్ చేయాలి అనే ఆలోచన లోకీకి ఉండడంతో ఆల్రెడీ టీవీఏ స్టాఫ్ మెంబర్స్ ని చంపుతూ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న టెంప్యాడ్ తో టీవీఏని డిస్ట్రాయ్ చేయడానికి సెల్వి ట్రై చేసినప్పుడు తనకి లోకీ అడ్డుపడడంతో వాళ్ళిద్దరికీ మధ్య జరిగిన స్ట్రగుల్లో వాళ్ళు డిస్ట్రాయ్ అవడానికి రెడీగా ఉన్న ఒక అపోకలిప్టిక్ వరల్డ్ మీద పడతారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఒకరికి ఒకరు దగ్గరవుతున్న వాళ్ళ మధ్య ఒక స్పార్క్ మొదలవడంతో డిస్ట్రాయ్ అవడానికి రెడీగా ఉన్న అపోకలిప్టిక్ వరల్డ్ మీద కూడా నెక్సస్ ఈవెంట్ క్రియేట్ అవుతుంది. డిఫరెంట్ వర్షన్స్ గా ఉన్న ఒకే బీయింగ్ మధ్య మొదలైన ఆ స్పార్క్ వలన టీవీఏకి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. టీవీఏ వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ డిస్ట్రాయ్ అవబోతున్న ఆ ప్రపంచం నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు నిజానికి రక్షింపబడతారు. తనని పట్టుకోవడానికి వస్తున్న టీవీఏ స్టాఫ్ మెంబర్స్ ని ఎన్చాంట్ చేస్తూ టైమ్ కీపర్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న సెల్వీకి టీవీఏ స్టాఫ్ మెంబర్స్ గా పిలువబడుతున్న వాళ్ళందరూ వాళ్ళు అనుకుంటున్నట్టుగా టైమ్ కీపర్స్ చేత క్రియేట్ చేయబడలేదని, వాళ్ళు కూడా టీవీఏ ప్రకారం చెప్పబడే బ్రాంచ్డ్ టైమ్ లైన్స్ లో నుంచి వచ్చిన వేరియంట్స్ అని తెలుసుకుంటుంది. అదే విషయాన్ని తను లోకీకి చెప్పి ఉంచడంతో టీవీఏ చేత అరెస్ట్ చేయబడిన తర్వాత లోకీ దానిని మోబియస్ కి చెప్తాడు. కొన్ని వందల సంవత్సరాలుగా టీవీఏలోనే పనిచేస్తున్న మోబియస్ దానిని నమ్మలేడు. కానీ లోకీ మోబియస్ కి చెప్పిందే చెప్తూ తను అనుకుంటున్నట్టుగా తను టైమ్ కీపర్స్ చేత క్రియేట్ చేయబడలేదు కాబట్టి టీవీఏకి ముందు తనకంటూ ఒక జీవితం ఉండేది అని చెప్తూ ఉండడంతో మొదట నమ్మని మోబియస్ తర్వాత లోకీకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు టీవీఏలో జడ్జిగా సెల్వీని వేరియంట్ గా డిక్లేర్ చేస్తూ తనని అరెస్ట్ చేసిన టీం ని లీడ్ చేసిన రెన్స్లేయర్ ఎప్పటి నుంచో తనకు ఒక ఫ్రెండ్ గా ఉంటున్న మోబియస్ ని కూడా ప్రూవ్ చేస్తుంది. లోకీని సెల్వీని సీక్రెట్ టైమ్ లైన్ కి అగేన్స్ట్ గా వాళ్ళు చేసిన క్రైమ్స్ కి ఆన్సర్ చేయడానికి అన్నట్టు రెన్స్లేయర్ వాళ్ళని టైమ్ కీపర్స్ ముందుకు తీసుకువెళ్తుంది. కానీ అక్కడ తను ఊహించిన విధంగా సెల్వీని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్న టీంలో ఉన్న హంటర్ B-15 మెమరీస్ ని సెల్వీ ఆల్రెడీ అన్లాక్ చేసి ఉంచడంతో తన పాస్ట్ గురించి టీవీఏలో తను చేస్తున్న పని గురించి కన్ఫ్యూజన్ లో ఉన్న హంటర్ B-15 మోబియస్ లానే టీవీఏకి అగేన్స్ట్ గా మారి లోకీ అండ్ సెల్వీకి హెల్ప్ చేస్తుంది. అక్కడ జరిగిన ఫైట్ తరువాత సెల్వీ తనెప్పటి నుంచో అనుకుంటున్నట్టుగానే టైమ్ కీపర్స్ ని సఫా చేస్తుంది. కానీ లోకీ అండ్ సెల్వీ ఊహించినట్టుగా ఆ టైమ్ కీపర్స్ కూడా ఒక అబద్ధం. తన ప్లేస్ లో ఆ మైండ్లెస్ రోబోట్స్ ని ఉంచి టీవీఏని ఎవరో వెనకాల ఉండి నడిపిస్తున్నారు అని వాళ్ళకప్పుడు అర్థమవుతుంది. అదెవరో వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి ముందే లోకీ రెన్స్లేయర్ చేత ప్రూవ్ చేయబడతాడు. రెన్స్లేయర్ లోకీని ప్రూవ్ చేయడం చూసిన సెల్వీ రెన్స్లేయర్ ని చంపేస్తాను అని అంటే దానికి రెన్స్లేయర్ ప్రూవ్ చేయబడిన వాళ్ళందరూ నిజానికి చనిపోరని, ఎండ్ ఆఫ్ టైమ్ లో ఉండే ఎంటీ ప్లేస్ అయిన వాయిడ్ లో ఉంటారు అని చెప్పడంతో టీవీఏని రన్ చేస్తుంది టైమ్ కీపర్స్ కాదు అని తెలుసుకున్న సెల్వీ అసలు టీవీఏని రన్ చేస్తుంది ఎవరు, ఇంకా లోకీకి ఏం జరిగిందో తెలుసుకోవడానికి తనని వెతుక్కుంటూ తనని తాను ప్రూవ్ చేసుకుని ఎండ్ ఆఫ్ టైమ్ లో ఉండే వాయిడ్ లోకి వెళ్తుంది. ఆ ఎండ్ ఆఫ్ టైమ్ లో రియాలిటీస్ తో సహా ప్రూవ్ చేయబడిన మ్యాటర్ ని కన్స్యూమ్ చేసుకునే క్లౌడ్ లాంటి ఎలాయిత్ అనే క్రీచర్ ఉంటుంది. తనని తాను ప్రూవ్ చేసుకుని అక్కడికి వెళ్లిన సెల్వీ ఆ ఎలాయిత్ నోట్ లో పడబోతుంటే మోబియస్ తనని కాపాడతాడు. అలాగే ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా సర్వైవ్ అవడం అనేది లోకీ నేచర్ కాబట్టి రెన్స్లేయర్ చేత ప్రూవ్ చేయబడిన లోకీ కూడా ఆ ఎలాయిత్ నుంచి తప్పించుకుంటాడు. ఆ ఎండ్ ఆఫ్ టైమ్ లో ఎలాయిత్ నుంచి తప్పించుకుని తిరిగేది లోకీ ఒక్కడే కాదు, తనలాంటి వేరియంట్స్ ఇంకా చాలా మంది ఉంటారు. టీవీఏలో ఉన్నవాళ్ళు అప్పటి వరకు అనుకుంటున్నట్టుగా అసలు టీవీఏని క్రియేట్ చేసింది టైమ్ కీపర్స్ కాదని లోకీ అండ్ సెల్వీ తెలుసుకున్నారు కాబట్టి టీవీఏని క్రియేట్ చేసి ఇదంతా నడిపిస్తున్న అసలైన వాడు ఆ ఎలాయత్ కి వెనకాల దాక్కుని ఉన్నాడు. మనం దాని దగ్గరికి వెళ్ళగలిగితే నేను ఆ ఎలాయత్ ని ఎన్చాంట్ చేసి మనల్ని వాడి దగ్గరికి పాస్ అయ్యేలా చేయగలను అని సెల్వీ అనడంతో మిగిలిన లోకీ వేరియంట్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు. రెన్స్లేయర్ దగ్గర నుంచి తను దొంగతనం చేసిన టెంప్యాడ్ ని సెల్వీ మోబియస్ కి ఇవ్వడంతో మోబియస్
దానితో ఆ ఎండ్ ఆఫ్ టైం నుంచి టీవీఏకి తిరిగి వచ్చేస్తాడు. మిగిలిన లోకిస్ కూడా హెల్ప్ చేయడంతో వాళ్ళు అనుకున్నట్టుగానే సెల్వి ఆ ఎలాయత్ ని ఎన్చాంట్ చేసి వాళ్ళని అసలైన టైం కీపర్ దగ్గరికి వెళ్లేలా చేస్తుంది. ఎండ్ ఆఫ్ టైం దగ్గరుండే వాయిడ్ ని కూడా దాటుకుని వెళ్లిన వాళ్ళకి వాళ్ళు ఊహించినట్టుగానే టీవీఏని నడిపిస్తున్న అసలైన వ్యక్తి వాళ్ళకి స్వాగతం పలుకుతాడు. ఈ సీక్రెట్ టైం లైన్ లో ఉండే ఫ్లో ఆఫ్ టైం ని కంట్రోల్ చేస్తూ ఎండ్ ఆఫ్ టైమ్ లో ఉండి ఇదంతా నడిపిస్తున్న అతను తనని తాను హీ హూ రిమైన్స్ గా పరిచయం చేసుకుంటాడు. ఎర్త్ మీద 31st సెంచరీలో సైంటిస్ట్ గా ఉన్న తన వేరియంట్ ఒక అతను తన యూనివర్స్ కి ప్యారలల్ గా వేరే యూనివర్సెస్ కూడా ఉంటాయని తెలుసుకోవడమే కాకుండా ఆ యూనివర్సెస్ మధ్య ఎలా ట్రావెల్ చేయాలో కూడా తెలుసుకుంటాడు. వేరే యూనివర్సెస్ లో ఉండే తన వేరియంట్స్ ని కలిసిన అతను తన దగ్గరున్న నాలెడ్జ్ ని వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళ దగ్గరున్న నాలెడ్జ్ ని తను తెలుసుకోవడంతో ఆ యూనివర్సెస్ లో ఉన్న తన వేరియంట్స్ మధ్య కొంతకాలం పీస్ఫుల్ గా నాలెడ్జ్ షేరింగ్ జరిగినప్పటికీ ఆ వేరియంట్స్ అందరూ తనలా మంచోళ్ళు కాదు. వాళ్ళల్లో ఉండే కొంతమందికి మిగతా యూనివర్సెస్ ని కాంకర్ చేయాలి అనే డిజైర్ మొదలవడంతో ఆ యూనివర్సెస్ అన్నిటి మధ్య మల్టీవర్సల్ వార్ బిగిన్ అవుతుంది. ఆ మల్టీవర్సల్ వార్ లో చిక్కుకుని యూనివర్సెస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అన్న టైంలో విడిపోతున్న రియాలిటీస్ మధ్య స్పేస్ టైం ని కూడా కన్స్యూమ్ చేసుకోగలిగే ఒక క్రీచర్ పుట్టిందని తెలుసుకున్న ఇతను ఆ క్రీచర్ పవర్ ని హార్నెస్ చేసి మల్టీవర్సల్ వార్కి చెక్ పెడుతూ తన యూనివర్స్ ని మిగతా యూనివర్సెస్ నుంచి ఐసోలేట్ చేసి ప్రాపర్ ఫ్లో ఆఫ్ టైం ని డిక్టేట్ చేస్తూ సీక్రెట్ టైం లైన్ ని క్రియేట్ చేస్తాడు. ఆ సీక్రెట్ టైం లైన్ నుంచి డీవియేట్ అవుతున్న బ్రాంచెస్ ని ప్రూన్ చేయడానికి టీవీఏని కూడా క్రియేట్ చేసి సీక్రెట్ టైం లైన్ నుంచి క్రియేట్ చేయబడిన బ్రాంచెస్ లో ఉన్న వేరియంట్స్ ని టీవీఏలో స్టాఫ్ గా మార్చి వాళ్లతో ఆ టీవీఏని సీక్రెట్ టైం లైన్ ని మేనేజ్ చేపిస్తూ తను ఎండ్ ఆఫ్ టైం లో ఉండి షోని రన్ చేస్తూ ఉంటాడు. ఆ మల్టీవర్సల్ వార్ లో సోల్ సర్వైవర్ గా తను మిగలడమే కాకుండా తను ఫ్లో ఆఫ్ టైం ని డిక్టేట్ చేస్తున్న ఆ సీక్రెట్ టైంలో అన్నీ పోయినప్పటికీ ఎండ్ ఆఫ్ టైంలో మిగిలేది తనే కాబట్టి తనని హీ హూ రిమైన్స్ గా పిలుస్తున్నారు అని చెప్తాడు. తనని చంపడానికి అక్కడికి వచ్చిన ఆ ఇద్దరికి తను 2 ఆప్షన్స్ ఇస్తాడు. సీక్రెట్ టైం లైన్ ని క్రియేట్ చేసి ఇయాన్స్ అపాన్ ఇయాన్స్ రూల్ చేసిన తర్వాత తను ఇప్పుడు రిటైర్ అవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి తన ప్లేస్ ని వాళ్ళిద్దరూ తీసుకుని ఆ టీవీఏని రన్ చేయొచ్చు, లేదా వాళ్ళు అనుకున్నట్టుగానే తనని చంపి ఆ టీవీఏని డిస్ట్రాయ్ చేయొచ్చు. కానీ వాళ్ళు అతన్ని చంపి టీవీఏని డిస్ట్రాయ్ చేస్తే తనలాంటి ఇన్ఫినైట్ వేరియంట్స్ వల్ల మల్టీవర్సల్ వార్ మళ్లీ జరిగి ఆ మల్టీవర్సల్ వార్ లో సోల్ సర్వైవర్ గా మిగిలి తను మళ్లీ అదే చైర్ లో హీ హూ రిమైన్స్ గా మిగులుతాడు అని చెప్తాడు. అంటే తనని చంపుదామని వాళ్ళు ఇప్పటి వరకు కష్టపడి చేసిందంతా వృధా అయిపోతుందని అతను వాళ్ళతో చెప్తాడు. తను అనుకుంటున్నట్టుగానే ఆ హీ హూ రిమైన్స్ ని చంపడానికి వెళ్తున్న సెల్వీకి లోకి అడ్డుపడతాడు. నిన్ను నమ్మి నేను తప్పు చేశాను, తను చూపిస్తున్న ఆ పదవికి ఆశపడి నువ్వు నాకు అడ్డుపడుతున్నావు అని సెల్వి అంటే తనని చంపిన తర్వాత తను చెప్పినట్టుగా మల్టీవర్సల్ వార్ మొదలైతే యూనివర్సెస్ అన్ని డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. పైగా నాకు కావాల్సింది నువ్వు బాగుండటమే అని లోకి అంటాడు. లోకీని చూసిన సెల్వీకి తను నిజమే చెప్తున్నాడని తెలియడంతో తనని కిస్ చేస్తూ హీ హూ రిమైన్స్ టెంపాడ్ ని టేబుల్ పై నుంచి తీసుకున్న తను దాని ద్వారా టైం డోర్ ని క్రియేట్ చేసి లోకీని టీవీఏలో చేరేలా చేస్తుంది. తరువాత తను అనుకున్నట్టుగానే ఆ హీ హూ రిమైన్స్ ని చంపేస్తుంది. టైం డోర్ ద్వారా సెల్వీ చేత టీవీఏలోకి పుష్ చేయబడిన లోకి తనక్కడ హీ హూ రిమైన్స్ ని ఏం చేయబోతుందో తనకి తెలుసు కాబట్టి దాని గురించి వార్న్ చేయడానికి మోబియస్ కోసం పరిగెడతాడు లోకి. మోబియస్ ని కలిసిన తను అప్పటి వరకు అసలు ఏం జరిగిందో తనకి చెప్తున్నప్పుడు మోబియస్ లోకీని అసలు గుర్తుపట్టాడు. పైగా టీవీఏని రన్ చేస్తుంది 3 టైం కీపర్స్ అన్నట్టుగా ఆ టీవీఏలో ఉండాల్సిన ఆ టైం కీపర్స్ కి బదులుగా అక్కడ హీ హూ రిమైన్స్ స్టాట్యూ ఉంటుంది. తను టీవీఏ పాస్ట్ లో ఉన్నాను అని లోకి తెలుసుకునే టైంలోనే తను అక్కడి నుంచి డిసప్పియర్ అయిపోయి టీవీఏ ప్రెజెంట్ లోకి వస్తాడు. అదే టైంలో టీవీఏలో ఉండే స్టాఫ్ అందరూ ఒకప్పుడు బ్రాంచెడ్ టైం లైన్స్ లో ఉన్న వేరియంట్స్ అని వాళ్ళకి తెలియడంతో సీక్రెట్ టైం లైన్ నుంచి క్రియేట్ అవుతున్న బ్రాంచెస్ ప్రూనింగ్ ని ఆపేస్తారు. మనం చేసేది చేస్తూనే ఉండాలి అని టీవీఏలో ఉండే హంటర్స్ కి జనరల్ అయిన డాగ్స్ అంటే మనం సీక్రెట్ టైం లైన్ ని కాపాడుతున్నాం అనుకుని దాని నుంచి క్రియేట్ అవుతున్న బ్రాంచెస్ ని ప్రూన్ చేస్తూ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ని చంపేస్తున్నాం, దానిని ఆపాల్సిందే అని హంటర్ B-15 అంటుంది. వాళ్ళలా ఏం చేయాలా అని కొట్టుకుంటున్న టైంలోనే లోకి అక్కడికి వస్తాడు. ఎండ్ ఆఫ్ టైంలో ఉండే హీ హూ రిమైన్స్ గురించి సెల్వీ తనని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తను వద్దని చెప్పిన సెల్వీ తనని చంపడంతో హీ హూ రిమైన్స్ వార్న్ చేసినట్టుగానే రాబోతున్న మల్టీవర్సల్ వార్ గురించి లోకి మోబియస్ కి చెప్తాడు. మల్టీవర్సల్ వార్ రాకుండా బ్రాంచెడ్ టైం లైన్స్ ని ప్రూన్ చేయడానికి క్రియేట్ చేసిన ఈ టీవీఏ తన కింగ్డమ్ అని లోకి అంటే అదంతా తనకి ఎందుకు గుర్తులేదు అని మోబియస్ అంటే హీ హూ రిమైన్స్ మీ అందరి మెమరీస్ ని వైప్ చేస్తున్నాడు, ఇప్పటికీ అలా చాలా సార్లు చేసుంటాడు అని లోకి అంటాడు.
అంటాడు. అక్కడ జరుగుతున్న దాని గురించి వాళ్ళందరికీ చెప్పాలి అని లోకి అంటే, అసలు లోకీకి ఏం జరుగుతుందో తెలుసుకుందామని మోబియస్ లోకీని టీవీఏ రిపేర్స్ అండ్ అడ్వాన్స్మెంట్స్ లో ఉండే ఓరోబోరస్ ఇన్ షార్ట్ ఓబీ దగ్గరికి తీసుకువెళ్తాడు. టీవీఏ అనేది టైంకి అవుట్ సైడ్ ఉంది కాబట్టి పాస్ట్ ప్రెజెంట్ అనే కాన్సెప్ట్ అక్కడ ఉండదు అని మోబియస్ చెప్పినప్పటికీ, హీ హూ రిమైన్స్ టెంపాడ్ ద్వారా క్రియేట్ చేసిన టైం డోర్ నుంచి సెల్వి తనని పుష్ చేయడం వలన తనలా పాస్ట్ ప్రెజెంట్ మధ్య తిరుగుతున్నానేమోనని లోకి అంటాడు. లోకీకి ఏం జరుగుతుందో తెలుసుకున్న ఓబీ లోకి పాస్ట్ ప్రెజెంట్ మధ్య టైం స్లిప్ అవుతున్నాడని చెప్తాడు. తనకి జరుగుతున్న ఆ టైం స్లిప్పింగ్ నుంచి లోకీని ఎలా బయటికి తీసుకురావాలో ఓబీకి తెలిసినప్పటికీ అది చేయడం కొంచెం రిస్కీ అని ఓబీ చెప్తాడు. కాస్మోస్ లో ఉండే రా టైం స్ట్రీమ్ ని ఫిజికల్ టైం లైన్ గా మార్చే టీవీఏకి కోర్ గా టెంపోరల్ లూమ్ అనే ఒక డివైస్ ఉంటుంది. తను క్రియేట్ చేసిన టెంపోరల్ ఆరా ఎక్స్ట్రాక్టర్ ని ఆ లూమ్ దగ్గర యాక్టివేట్ చేసిన ఎగ్జాక్ట్ టైంలోనే లోకి తనని ప్రూన్ చేసుకుంటే తను ఈ ఫిజికల్ టైం లైన్ నుంచి ఫ్రీ అయ్యి ఆ రా టైం లైన్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్ట్రాక్టర్ తనని తిరిగి ఈ టైం లైన్ లోకి పుల్ చేసే అవకాశం ఉంటుందని ఓబీ చెప్తాడు. కానీ అది సరైన టైంలో చేయకపోతే టెంపోరల్ రేడియేషన్ కి ఎక్కువ టైం ఎక్స్పోజ్ అవడంతో ఆ ఎక్స్ట్రాక్టర్ ని యాక్టివేట్ చేయడానికి వెళ్లబోతున్న మోబియస్ స్కిన్ అంతా పోవడమే కాకుండా ప్రతి ఫిజికల్ టైం లైన్ థ్రెడ్ నుంచి బ్రేక్ ఫ్రీ అవ్వడానికి తనని తాను ప్రూన్ చేసుకోబోతున్న లోకి తిరిగి ఫిజికల్ టైం లైన్ లోకి రాకపోవడమే కాకుండా పూర్తిగా ఎగ్జిస్టెన్స్ లో నుంచి ఎరైజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్ టైంలో చేయాలి అని ఓబీ చెప్తాడు. అది ఎలా చేయాలా అని వాళ్ళు భయపడుతూ ఉండగా అంతకంటే పెద్ద సమస్య వాళ్ళ కోసం టీవీఏలో ఎదురు చూస్తుందని టీవీఏలో వస్తున్న పవర్ సర్జెస్ ని గమనించిన ఓబీకి అర్థమవుతుంది. సీక్రెట్ టైం లైన్ నుంచి క్రియేట్ అవుతున్న బ్రాంచెస్ ని ప్రూన్ చేయడం ఆగిపోయింది కాబట్టి కంటిన్యూస్ గా బ్రాంచెస్ గ్రో అవుతూ ఉండడంతో ఆ టెంపోరల్ లూమ్ ఓవర్లోడ్ అవుతుంది. ఓవర్లోడ్ అవుతున్న ఆ లూమ్ మెల్ట్డౌన్ అవ్వకముందే సీక్రెట్ టైం లైన్ నుంచి గ్రో అవుతున్న బ్రాంచెస్ ని అయితే ప్రూన్ చేయాలి, లేదా గ్రో అవుతున్న బ్రాంచెస్ ని ఆ లూమ్ లో రెట్రోఫిట్ అయ్యే అవకాశాన్ని వెతుక్కోవాలి. ఏదేమైనా ఓవర్లోడ్ అవుతున్న ఆ లూమ్ నుంచి వస్తున్న టెంపోరల్ రేడియేషన్ నుంచి టీవీఏని కాపాడడానికి బ్లాస్ట్ డోర్స్ ని యాక్టివేట్ చేయాలి. కాబట్టి నీకు జరుగుతున్న టైం స్లిప్పింగ్ నుంచి నిన్ను ఫ్రీ చేస్తూ నిన్ను ఈ టీవీఏ ప్రెజెంట్ టైం కి సింక్ చేసేలా మనం అనుకున్నది ఆ ఎగ్జాక్ట్ టైంలో ఈ బ్లాస్ట్ డోర్స్ యాక్టివేట్ అవ్వడానికి ముందే చేయాలి అని ఓబీ చెప్తాడు. వాళ్ళు అనుకుంటున్న డేంజరస్ ప్రొసీజర్ ని చేద్దాం అనుకునే లోపే లోకి టైం స్లిప్ అవుతాడు. కానీ ఇంతకు ముందులో పాస్ట్ లో కాకుండా టీవీఏ ఫ్యూచర్ లోకి వెళ్తాడు. అక్కడ ఓవర్లోడ్ అవుతున్న లూమ్ నుంచి వస్తున్న రేడియేషన్ నుంచి టీవీఏ డిస్ట్రాయ్ అవబోతుంది అన్నట్టుగా చాలా కేయోటిక్ గా ఉంటుంది. కానీ దానికంటే ఇప్పుడు లోకీకి ఉన్న పెద్ద ప్రాబ్లం అన్ని ఫిజికల్ టైం లైన్స్ థ్రెడ్స్ నుంచి బ్రేక్ ఫ్రీ అయ్యేలా తనని తాను ప్రూన్ చేసుకోవాలి. దానికి కావాల్సిన వెపన్ గురించి వెతుకుతున్న తనకి వెపన్ అయితే కనిపించదు గాని సెల్వి కనపడుతుంది. సెల్వి అసలు టీవీఏలో ఏం చేస్తుంది, అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని లోకీని ఎవరో ప్రూన్ చేస్తారు. అదే ఎగ్జాక్ట్ టైంలో ప్రూన్ చేయబడిన లోకి పాస్ట్ టీవీఏ ప్రెజెంట్ మూమెంట్ లో మోబియస్ టెంపోరల్ ఆరా ఎక్స్ట్రాక్టర్ ని యాక్టివేట్ చేయడంతో ప్రూన్ చేయబడిన లోకి టైం స్ట్రీమ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడి మోబియస్ తో సహా బ్లాస్ట్ డోర్స్ క్లోజ్ అవడానికి ముందు టీవీఏలోకి వచ్చి చేరతాడు. లోకీని టీవీఏలో ఎవరు ప్రూన్ చేశారు, అసలు సెల్వి ఆ ఫ్యూచర్ లో ఉన్న టీవీఏలో ఏం చేస్తుంది అని తెలుసుకోవడానికి లోకి అండ్ మోబియస్ కలిసి అసలు సెల్వి ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. హీ హూ రిమైన్స్ ని చంపిన తర్వాత సెల్వి తనెప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగానే తనకు నచ్చినట్టుగా ఒక సాధారణ జీవితాన్ని గడపడానికి తను ఒక బ్రాంచెడ్ టైం లైన్ లోకి వెళ్లి చేరుతుంది. తను అనుకున్న పని సాధించిన తరువాత టీవీఏకి దూరంగా తను బ్రతుకుతున్నానని అనుకున్నప్పటికీ తనుంటున్న ఆ టైం లైనే కాకుండా అన్ని బ్రాంచెడ్ టైం లైన్స్ కూడా ప్రమాదంలో ఉంటాయి. టీవీఏ బ్రాంచెడ్ టైం లైన్స్ ని ప్రూన్ చేయడం ఆపేయాలని అనుకున్నప్పటికీ జనరల్ డాగ్స్ తనని ఫాలో అయ్యే మినిట్ మెన్ అందరూ కలిసి సీక్రెట్ టైం లైన్ ని తప్ప మిగిలిన బ్రాంచెస్ అన్నిటిని ప్రూన్ చేయడానికి సిద్ధపడతారు. సెల్విని వెతికి పట్టుకున్న లోకి అండ్ మోబియస్ X-15 ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత జనరల్ డాగ్స్ ని ఆపడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే వాళ్ళు చాలా టైం లైన్స్ ని ప్రూన్ చేసేస్తారు. జనరల్ డాగ్స్ అండ్ హెర్ మినిట్ మెన్ చాలా టైం లైన్స్ ని ప్రూన్ చేసినప్పటికీ సీక్రెట్ టైం లైన్ నుంచి గ్రో అవుతున్న బ్రాంచెస్ ఇంకా పెరుగుతూనే ఉండడంతో టీవీఏకి కోర్ గా ఉన్న టెంపరల్ లూమ్ దాని లిమిట్ కి రీచ్ అవుతూ ఉండడంతో టీవీఏతో సహా లూమ్ లో ఉన్న అన్ని టైం లైన్స్ ప్రమాదంలో ఉంటాయి. ఆ బ్రాంచెస్ అన్ని దాంట్లో ఫిట్ చేయడానికి లూమ్ కెపాసిటీని పెంచేలా ఒక వేని ఫిగర్ అవుట్ చేసినప్పటికీ దానిని రెట్రోఫిట్ చేయడానికి బయట ఉన్న లూమ్ దగ్గరికి వెళ్ళడానికి టెంపోరల్ రేడియేషన్ నుంచి టీవీఏని ప్రొటెక్ట్ చేయడానికి
చేయడానికి లాక్ చేయబడిన ఆ కంటైన్మెంట్ డోర్స్ ని ఓపెన్ చేయాలి. కానీ మళ్ళీ దానికి వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే లాక్ అయిన ఆ డోర్స్ ని ఓపెన్ చేయడానికి హీ హూ రిమైన్స్ టెంపోరల్ ఆరా కావాలి. తనని సెల్వి చంపేసింది కాబట్టి కనీసం తన వేరియంట్స్ ఎక్కడన్నా ఉంటే తనని వెతికి పట్టుకుని రావాలని మోబియస్ అండ్ లోకి బయలుదేరతారు. కానీ ఈ బ్రాంచ్ టైమ్ లైన్స్ లో ఆ వేరియంట్ ఎక్కడుంటాడో వీళ్ళకి తెలియడానికి కారణం మాత్రం రెన్స్లేయర్. లోకి టైం స్లిప్ అవుతున్నప్పుడు పాస్ట్ లో రెన్స్లేయర్ కి హీ హూ రిమైన్స్ మధ్య ఎప్పుడూ జరిగిన కాన్వర్సేషన్ తను వినడంతో వాళ్ళిద్దరూ కలిసి ఖచ్చితంగా వర్క్ చేస్తుండుంటారని తన టెంపాడ్ ఎక్కడుందో ట్రాక్ చేసిన వీళ్ళకి ఒక బ్రాంచ్ టైమ్ లైన్ లో హీ హూ రిమైన్స్ వేరియంట్ అయిన విక్టర్ టైమ్లీ దొరుకుతాడు. తను చనిపోవడానికి ముందు హీ హూ రిమైన్స్ తన ఏఐ అసిస్టెంట్ అయిన మిస్ మినిట్స్ ని రెన్స్లేయర్ తో కలిసి తను మళ్లీ తిరిగి రావడానికి ఉపయోగపడేలా తన వేరియంట్ ని ప్రిపేర్ చేయమని పంపించడంతో రెన్స్లేయర్ అండ్ మిస్ మినిట్స్ కలిసి సీక్రెట్ టైమ్ లైన్ లో 1868లో చిన్నపిల్లోడిగా ఉన్న ఆ విక్టర్ టైమ్లీకి టీవీఏ మాన్యువల్ ని అందించడంతో అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్ వలన బ్రాంచెడ్ టైమ్ లైన్ క్రియేట్ అయ్యి ఆ బ్రాంచెడ్ టైమ్ లైన్ లో 1893 కల్లా విక్టర్ టైమ్లీ హీ హూ రిమైన్స్ వేరియంట్ గా టీవీఏ మాన్యువల్ ని అవపోసన పట్టి టీవీఏలో ఉన్న టెంపోరల్ లూమ్ ప్రోటోటైప్ ని డిజైన్ చేస్తాడు. తన కోసం రెన్స్లేయర్, మిస్ మినిట్స్ ఇంకా మోబియస్ అండ్ లోకి కొట్టుకుంటూ ఉండగా ఆ హీ హూ రిమైన్స్ వేరియంట్ ని చంపడానికి అక్కడికి వచ్చిన సెల్వి విక్టర్ టైమ్లీ హీ హూ రిమైన్స్ గా మారడు అని కన్విన్స్ అవడంతో తనని మోబియస్ అండ్ లోకితో కలిసి టీవీఏలోకి వెళ్లేలా చేసినప్పటికీ తనని చిన్నప్పుడే ఒక వేరియంట్ గా డిక్లేర్ చేసి తన జీవితాన్ని తనకి కాకుండా చేసిన రెన్స్లేయర్ ని మాత్రం సెల్వి మళ్లీ తిరిగి రానివ్వకుండా అన్నట్టు ఎండ్ ఆఫ్ టైమ్ లోకి పంపిస్తుంది. ఆ ఎండ్ ఆఫ్ టైమ్ లో ల్యాండ్ అయిన రెన్స్లేయర్ కి సెల్వి చేత చంపేయబడిన హీ హూ రిమైన్స్ కార్ప్స్ కనపడుతుంది. ఇంకా తనతో ఉన్న మిస్ మినిట్స్ హీ హూ రిమైన్స్ తన మెమరీస్ ని వైప్ చేయడం వలన తను మర్చిపోయిన ఒక నిజాన్ని తనకి గుర్తు చేస్తుంది. సీక్రెట్ టైమ్ లైన్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు తన ఆర్మీని లీడ్ చేసిన రెన్స్లేయర్ కి తనతో పాటు తన ఎంపైర్ ని రూల్ చేసేలా అవకాశం కల్పిస్తానని ఫాల్స్ ప్రామిస్ చేసి టీవీఏని క్రియేట్ చేసింది 3 టైమ్ కీపర్స్ అనే అబద్ధాన్ని క్రియేట్ చేస్తూ టీవీఏ స్టాఫ్ మెమరీస్ మొత్తాన్ని వైప్ చేసినప్పుడు రెన్స్లేయర్ మెమరీస్ ని కూడా వైప్ చేయిస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ కలిసి హీ హూ రిమైన్స్ ని రిసరెక్ట్ చేసే బదులు వాళ్లే టీవీఏని సొంతం చేసుకుని దానిని రూల్ చేయాలని డిసైడ్ అయి టీవీఏకి తిరిగి వచ్చి వాళ్ళ రూలింగ్ ని యాక్సెప్ట్ చేసేలా అప్పటికే టీవీఏలో ప్రెజనర్స్ గా ఉన్న మినిట్ మెన్ ని రిక్రూట్ చేసుకుందామని అనుకుంటారు. హంటర్ X5 తప్ప జనరల్ డాగ్స్ తో పాటు ఉన్న మినిట్ మెన్ అందరూ అలా చెయ్యము అని చెప్పడంతో రెన్స్లేయర్ చేతిలో వాళ్ళందరూ చనిపోతారు. విక్టర్ టైమ్లీని కిడ్నాప్ చేసి వాళ్ళేదో చేద్దాం అని అనుకున్నప్పటికీ ఓబీ టీవీఏ హోల్ సిస్టమ్ ని రీబూట్ చేయడంతో మిస్ మినిట్స్ షట్ డౌన్ అవుతుంది. అంతేకాకుండా తను హోల్ సిస్టమ్ ని రీబూట్ చేయడంతో దాని సైడ్ ఎఫెక్ట్ గా టీవీఏలో మ్యాజిక్ ని ప్రివెంట్ చేసే డాంపెనర్స్ కూడా డిజేబుల్ అవడంతో మిస్చీవియస్ గాడ్స్ అయిన లోకి అండ్ సెల్వికి టీవీఏలో వాళ్ళ మ్యాజిక్ తిరిగి వస్తుంది. దాంతో వాళ్ళు టైమ్లీని రెస్క్యూ చేసి X5 తోనే రెన్స్లేయర్ ప్రూన్ అయ్యేలా చేస్తారు. ఎండ్ ఆఫ్ టైమ్ లోని వాయిడ్ లో ల్యాండ్ అయిన తన దగ్గరికి ఎలాయిత్ అప్రోచ్ అవుతుంది. అన్లిమిటెడ్ గా గ్రో అవుతున్న బ్రాంచెస్ ని సపోర్ట్ చేయలేక ఓవర్లోడ్ అవుతున్న లూమ్ మెల్ట్ డౌన్ స్టేజ్ కి రీచ్ అవుతూ ఉండడంతో టీవీఏ మొత్తం కేయోటిక్ గా మారుతుంది. ఇంతకు ముందు టైం స్లిప్ అవుతున్న లోకి తనని తాను ప్రూన్ చేసుకోబోయే ముందు తను వచ్చిన ఫ్యూచర్ ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్. ఇక్కడే తను సెల్విని చూస్తాడు. తనని ప్రూన్ చేసి తనకి ఫేవర్ చేసింది కూడా ఈ ప్రెజెంట్ లో సెల్వితో ఉన్న లోకి. ఇంకా వాళ్ళు అనుకున్నట్టుగా విక్టర్ టైమ్లీని యూజ్ చేసి ఆ డోర్స్ ని ఓపెన్ చేసి గ్రో అవుతున్న బ్రాంచెస్ ని సపోర్ట్ చేసేలా త్రూపుట్ ని పెంచిన డివైస్ ని టెంపరల్ లూమ్ లో రీప్లేస్ చేయడానికి విక్టర్ టైమ్లీ బయట అడుగు పెట్టగానే ఓవర్లోడ్ అయి మెల్ట్ డౌన్ కి సిద్ధంగా ఉన్న ఆ లూమ్ నుంచి వచ్చిన ఎక్సెసివ్ రేడియేషన్ వలన తను చనిపోతాడు. టీవీఏని కాపాడడానికి వాళ్లకున్న ఆ ఒక్క హోప్ ని కూడా తుడిచిపెడుతూ గ్రో అవుతున్న బ్రాంచెస్ తో ఓవర్లోడ్ అయిన లూమ్ మెల్ట్ డౌన్ అయి ఎక్స్ప్లోడ్ అవుతుంది. దాంతో టీవీఏ డిస్ట్రాయ్ అవుతుంది. కానీ లోకి మాత్రం సర్వైవ్ అవుతాడు. తనకెందుకు జరుగుతుందో తెలియకపోయినప్పటికీ తన టైం స్లిప్పింగ్ మళ్లీ మొదలవుతుంది. టీవీఏ ఎగ్జిస్టెన్స్ లో నుంచి అరెస్ట్ చేయబడే మూమెంట్ లో తను టీవీఏకి సంబంధించిన మాన్యువల్ తీసుకుని టీవీఏలో తనకి పరిచయం అయి తనకి ఫ్రెండ్స్ గా మారిన వాళ్ళ వేరియంట్స్ ఉండే బ్రాంచెడ్ టైమ్ లైన్స్ లో తను టైం స్లిప్ అవుతూ ఉంటాడు. టీవీఏకి రిక్రూట్ చేయబడడానికి ముందు మోబియస్ ఒక బ్రాంచెడ్ టైమ్ లైన్ లో జెట్స్ కి సెల్లర్ గా వర్క్ చేసే సింగిల్ ఫాదర్. అలాగే ఓబీ వేరే బ్రాంచెడ్ టైమ్ లైన్ లో థియరిటికల్ ఫిజిక్స్ ప్రొఫెసర్ అలాగే సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ రైటర్ గా ఉంటాడు. తనను కలిసిన లోకి తన గురించి, తన పాస్ట్ గురించి, తనకు జరుగుతున్న టైం స్లిప్పింగ్ గురించి చెప్పినప్పుడు ఓబీ మాత్రం తనకు తెలియకుండానే తను టైం స్లిప్పింగ్ ని కంట్రోల్ చేస్తున్నాడని, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళగలిగే తను తన ఫ్రెండ్స్ ఉన్న బ్రాంచ్ టైమ్ లైన్స్ లోకి వెళ్తున్నాడు కాబట్టి
సబ్ కాన్షియస్ గా దానిని కంట్రోల్ చేస్తున్నాడని ఓబీ చెప్తాడు. అలా అని లోకి ఎంత ట్రై చేసినా తను మాత్రం తన టైం స్లిప్పింగ్ ని కంట్రోల్ చేయలేకపోతాడు. దాంతో టీవీఏ డిస్ట్రాయ్ అవ్వడానికి ముందు తను తీసుకున్న టీవీఏ మాన్యువల్ ని ఓబీకి ఇచ్చి దాని ద్వారా టెంప్యాడ్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేయమని అడుగుతాడు. అలాగే లూమ్ ఎక్స్ప్లోడ్ అవడానికి ముందు తన ఫ్రెండ్స్ అందరూ తన దగ్గరే ఉండడంతో వాళ్ళందరి కలెక్టివ్ టెంపోరల్ ఆరా ఉన్న ఆ మూమెంట్ కి వెళ్ళడానికి బ్రాంచ్డ్ టైమ్ లైన్స్ లో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ కలెక్ట్ చేసి ఓబీ క్రియేట్ చేయబోతున్న టెంప్యాడ్ తో అక్కడికి వెళ్లి లూమ్ ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఆపడానికి ట్రై చేయాలని వాళ్ళు అనుకుంటారు. దాంతో లోకి మిగతా వాళ్ళందరినీ కలెక్ట్ చేసినప్పటికీ సెల్వి మాత్రం రానని చెప్తుంది. టైమ్ లైన్స్ ని కాపాడడానికి ఉపయోగపడే ఆ టీవీఏ డిస్ట్రాయ్ అవ్వకుండా ఉండడానికి తనకి హెల్ప్ చేయడానికి సెల్వి ముందుకు రాకపోవడంతో తనని సెల్ఫిష్ అంటున్న లోకిని బ్రాంచ్డ్ టైమ్ లైన్స్ లో లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఆ టీవీఏలోకి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తుంది. నువ్వు కూడా సెల్ఫిష్ గానే ఉన్నావు కదా అని సెల్వి అనడంతో తను చెప్పింది నిజమే అని రియలైజ్ అయిన లోకి అప్పటి వరకు తను కలెక్ట్ చేసిన తన ఫ్రెండ్స్ అందరినీ తిరిగి వాళ్ళ బ్రాంచ్ టైమ్ లైన్స్ కి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ అదే టైంలో లోకిని వెతుక్కుంటూ వచ్చిన సెల్వి రియాలిటీస్ అన్ని డిస్ట్రాయ్ అవుతున్నాయని చెప్పడంతో టీవీఏ డిస్ట్రాయ్ అవ్వకుండా ఆపడానికి వాళ్ళు వెళ్దాం అనుకున్నప్పటికీ ఓబీ క్రియేట్ చేసిన టెంప్యాడ్ తో మొదలై అక్కడున్న వాళ్ళందరూ ఎగ్జిస్టెన్స్ లో నుంచి అరెస్ట్ చేయబడతారు. కానీ అప్పుడు కూడా లోకికి చివరిసారిగా ఇంకో అవకాశం దొరకడంతో తన టైం స్లిప్పింగ్ ని తను కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు. దాంతో తను టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనే దాని మీద కాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే దాని మీద ఫోకస్ చేసి టీవీఏ డిస్ట్రాయ్ అవ్వడానికి ముందు టైమ్లీ లూమ్ ని ఫిక్స్ చేయడానికి వెళుతున్న ఎగ్జాక్ట్ మూమెంట్ కి వెళ్తాడు. తను ఆ ఎగ్జాక్ట్ మూమెంట్ లోకి నెవర్ ఎండింగ్ లూప్ లా టైమ్లీతో లూమ్ ని ఫిక్స్ చేయించడానికి త్వరపెడుతూ ఎన్నిసార్లు ట్రై చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. అలా ట్రై చేస్తూ చేస్తూ దశాబ్దాలు శతాబ్దాలుగా విక్టర్ టైమ్లీ అండ్ ఓబీకి తెలిసిన నాలెడ్జ్ అంతా తను కూడా తెలుసుకుని మిస్చీవియస్ గాడ్ అయిన ఆ లోకి సైంటిస్ట్ గా కూడా మారుతూ టైమ్లీతో లూమ్ ని రీప్లేస్ చేయించే ప్రయత్నంలో ఎట్టకేలకు తను సక్సీడ్ అవుతాడు. వాళ్ళు అనుకున్నట్టుగా ఆ మల్టీప్లేయర్ లో లూమ్ ని ఫిక్స్ చేయించినప్పటికీ వాళ్ళు సాధించాం అనుకున్న సంతోషం వాళ్ళకి ఎంతోసేపు నిలవదు. త్రూపుట్ ని పెంచుతూ ఎన్ని మల్టీప్లేయర్స్ ని ఆ లూమ్ లో వాళ్ళు రీప్లేస్ చేసినప్పటికీ అన్లిమిటెడ్ గా గ్రో అవుతున్న ఇన్ఫినిట్ బ్రాంచెస్ ని సపోర్ట్ చేయడానికి ఆ లూమ్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. దానిని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాని లోకి ఆన్సర్స్ కోసం వెతుకుతూ మళ్లీ టైం స్లిప్ అవుతున్నప్పుడు సెల్వి చేతిలో చనిపోవడానికి ముందు ఉన్న హీ హూ రిమైన్స్ దగ్గర నుంచి తనకి ఆన్సర్ దొరుకుతుంది. వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఇన్ఫినిట్ బ్రాంచెస్ తో ఓవర్లోడ్ అవుతున్న లూమ్ నిజానికి మెల్ట్ అవ్వట్లేదు. లూమ్ కెపాసిటీని మించి బ్రాంచెస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఫెయిల్ సేఫ్ కింద సీక్రెట్ టైం లైన్ ని తప్ప లూమ్ మిగిలిన బ్రాంచెస్ అన్నిటిని ఆటోమేటిక్ గా ప్రూన్ చేస్తుందని హీ హూ రిమైన్స్ చెప్తాడు. అది విన్న లోకికి మళ్లీ 2 చాయిసెస్ ఉంటాయి. అయితే లూమ్ ని డిస్ట్రాయ్ చేసి బ్రాంచెస్ అన్ని ఫ్రీ చేయడంతో ఆ బ్రాంచెస్ లో నుంచి పుట్టుకు వచ్చిన హీ హూ రిమైన్స్ వేరియంట్స్ వలన మల్టీవర్సల్ వార్ మళ్లీ మొదలై మల్టీవర్స్ డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా టీవీఏ ఎప్పటి నుంచో చేస్తున్నట్టుగానే బ్రాంచెడ్ టైమ్ లైన్స్ అన్నిటినీ ప్రూన్ చేస్తూ సీక్రెట్ టైమ్ లైన్ ని మాత్రమే కాపాడాలి. ఆ రెండిట్లో ఏం చేయాలో తెలియక లోకి ఆన్సర్స్ కోసం మళ్లీ టైం స్లిప్ అవుతూ ఉంటాడు. మోబియస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మోబియస్ తనతో చేయడానికి కష్టంగా అనిపించినప్పటికీ ఏదైతే సరైందో అదే చేయాలని చెప్తాడు. సెల్వి దగ్గరికి వెళ్ళినప్పుడు తన చిన్నప్పటి నుంచి తను బ్రతకడం కోసం అపోకలిప్సస్ లో దాక్కున్న సెల్వి లోకీతో లూమ్ ని డిస్ట్రాయ్ చేయి, మనం చనిపోతామని తెలిసినప్పటికీ మనకున్న ఫ్రీ విల్ తో మనకు కావాల్సిన దానికోసం పోరాడుతూ చనిపోయామని మనకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి దానికంటే దానిని బెటర్ దాంతో రీప్లేస్ చేయొచ్చు అన్నప్పుడు అది డిస్ట్రాయ్ అయినా పర్లేదు అని సెల్వి చెప్తుంది. లోకి అదే చేస్తాడు. లూమ్ ఫెయిల్ సేఫ్ యాక్టివేట్ అయ్యే ఎగ్జాక్ట్ మూమెంట్ కి వచ్చి విక్టర్ టైమ్లీకి బదులుగా ఇప్పుడు తను బయటికి వెళ్తాడు. ఆ లూమ్ ని డిస్ట్రాయ్ చేస్తూ లూమ్ వైపు వెళ్తున్న తను టెంపోరల్ రేడియేషన్ సోకి చనిపోయే అవకాశం ఉన్నప్పటికీ తను చావడు. ఎందుకంటే తను ఒక గాడ్. అలాగే టీవీఏ హోల్ సిస్టమ్ ని రీబూట్ చేసినప్పుడు మ్యాజిక్ ని ప్రివెంట్ చేసే డాంపినర్స్ కూడా డిజేబుల్ అవడంతో తన మ్యాజిక్ ని యూజ్ చేసుకుని లోకి ఇప్పుడు తనని తాను ప్రొటెక్ట్ చేసుకోగలడు కూడా. కాబట్టి తను లూమ్ ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత దాని నుంచి బ్రేక్ ఫ్రీ అయిన బ్రాంచెస్ అన్ని చనిపోతూ ఉంటాయి. లోకి ఆ బ్రాంచెస్ అన్నిటిని పట్టుకుని తన దగ్గరున్న మ్యాజిక్ తో ఆ బ్రాంచెస్ లో టైం ఫ్లో అవుతూ అవి తిరిగి మళ్ళీ ఎగ్జిస్ట్ అయ్యేలా వాటిని కాపాడుతూ హీ హూ రిమైన్స్ ని బెటర్ వర్షన్ అయిన తనతో రీప్లేస్ చేస్తూ సీక్రెట్ టైమ్ లైన్ నుంచి గ్రో అయిన బ్రాంచెస్ ని కాపాడే గార్డియన్ గా మారి
ఎండ్ ఆఫ్ టైంలో కూర్చుని ఆ బ్రాంచెస్ థ్రైవ్ అయ్యేలా చూస్తాడు. మోబియస్ టీవీఏ నుంచి రిటైర్ అయి బ్రాంచెడ్ టైమ్ లైన్లో తన పాస్ట్ ని చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఫంక్షనల్ అయిన టీవీఏ మల్టీవర్స్ కి థ్రెట్ గా మారగలిగే హీ హూ రిమైన్స్ వేరియంట్స్ ని ట్రాక్ డౌన్ చేసే పనిలో పడతారు. ఎలాగైనా ఏదో ఒకదాన్ని రూల్ చేయాలి అని తన జీవితం మొత్తం పవర్ కోసం వెంపర్లాడిన లోకి మాత్రం సేక్రెడ్ టైమ్ లైనే కాకుండా మల్టీవర్స్ ట్రీగా క్రియేట్ అయిన ఆ టైమ్ లైన్స్ ని ప్రొటెక్ట్ చేసే గార్డియన్ గా మారతాడు. డిస్ట్రాయ్ అవ్వాల్సిన బ్రాంచ్ టైమ్ లైన్స్ ని కాపాడి లోకి మల్టీవర్స్ థ్రైవ్ అయ్యేలా చూస్తుంటే ఆ మల్టీవర్స్ లో ఉన్న ప్రైమ్ యూనివర్స్ లో హల్క్ రివర్స్ స్నాప్ వేసిన తర్వాత థానోస్ చిటికి వేసిన తర్వాత ఎగ్జిస్టెన్స్ లో నుంచి అరెస్ట్ చేయబడిన వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తారు. సడన్ గా డిసప్పేర్ అయిపోయి 5 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి సడన్ గా ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిన వాళ్ళు అప్పటికి ఎంతో మారిపోయిన ప్రపంచంలో అడ్జస్ట్ అవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వీళ్ళకి జరిగిన ఈ ఎగ్జిస్టెన్షియల్ అరైజింగ్ అండ్ రీఅపియరింగ్ ఫినామినాని వాళ్ళు బ్లిప్ అని పిలుస్తారు. అలా తిరిగి వచ్చిన ఎలీనా తన సిస్టర్ చనిపోయింది అని తెలుసుకుంటే కేరల్ డాన్వర్స్ బెస్ట్ ఫ్రెండ్ కూతురైన మోనికా రాంబో తన మదర్ కూడా చనిపోయిందని తెలుసుకుంటుంది. అలాగే తన తల్లిదండ్రుల్ని తన బ్రదర్ ని కోల్పోయిన వాండా మాక్సిమాఫ్ తన ఎగ్జిస్టెన్స్ లో నుంచి రిమూవ్ చేయబడడానికి ముందు తన కళ్ల ముందే విజన్ కూడా చనిపోవడంతో చనిపోయిన విజన్ బాడీ కోసం అది ఇప్పుడు స్టోర్ చేయబడిన హై సెక్యూరిటీ ఫెసిలిటీ అయిన సెంటియంట్ వెపన్ అబ్జర్వేషన్ రెస్పాన్స్ డివిజన్ అయిన సాడ్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తుంది. ఎర్త్కి ఎదురయ్యే థ్రెట్స్ నుంచి దానిని కాపాడడానికి అవెంజర్స్ లో సూపర్ హీరోగా ఉన్న విజన్ బాడీని వెపనైజ్ చేస్తూ విజన్ బాడీ పార్ట్స్ ని డిసెసెంబుల్ చేసే ప్రాజెక్ట్ ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆ సాడ్ లో ఆ ప్రాజెక్ట్ ని ఓవర్సీ చేస్తున్నది టైలర్ హేవర్డ్. తన లవ్ ఆఫ్ లైఫ్ అయిన విజన్ కి ప్రాపర్ గా గుడ్ బై చెప్పడానికి తనకి ఆ విజన్ బాడీని అప్పగించమని తను ఫ్యూనరల్ ని కండక్ట్ చేస్తాను అని వాండా అంటే $3 బిలియన్ వర్తున్న ఆ వైబ్రేనియం బాడీని కేవలం మట్టిలో పాతి పెట్టడానికి ఇవ్వలేను అని హేవర్డ్ చెప్తాడు. వెపనైజ్ చేయబడడానికి ముక్కలుగా విడదీసిన లైఫ్లెస్ విజన్ బాడీని చూసి తట్టుకోలేని వాండా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా జరగడానికి ముందు విజన్ వాండాతో ఫ్యూచర్ లో వాళ్ళు కలిసి ఉండడానికి న్యూజెర్సీలోని వెస్ట్ వ్యూ అనే ఒక చిన్న టౌన్ లో వాళ్ళ కోసం ఒక ఇల్లు కట్టుకుని ఉందాం అని విజన్ తనతో చెప్పింది తనకి గుర్తు రావడంతో ఇప్పుడు అక్కడికి వెళ్లిన వాండాకి శోక సముద్రంలో పడి కొట్టుకుపోతున్నట్టుగా ఉన్న తనని ముంచేయడానికి అన్నట్టు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న అలల్లో పడి తేరుకోలేని తనకి తనలోనే ఉండి నిద్ర లేవడానికి ఎదురు చూస్తున్న కేయోస్ మ్యాజిక్ పూర్తిగా అవేకన్ అవుతుంది. అన్కంట్రోలబుల్ గ్రీఫ్ నుంచి అవేకన్ అయిన ఆ కేయోస్ మ్యాజిక్ తో వాండా తనకు తెలియకుండానే తను ఆ వెస్ట్ వ్యూ టౌన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ సబ్ కాన్షియస్ గా ఆ టౌన్ లో ఉండే రియాలిటీ మొత్తాన్ని తనకు నచ్చినట్టుగా రీరేట్ చేస్తూ ఆ టౌన్ లో ఉన్న వాళ్ళందరి మైండ్స్ కంట్రోల్ చేస్తూ వాళ్ళని ప్రిజనర్స్ గా మార్చేస్తూ ఆ టౌన్ ని కంప్లీట్ గా బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ చేస్తూ టౌన్ చుట్టూ కేయోస్ మ్యాజిక్ తో హెక్స్ ని ఫామ్ చేస్తుంది. ఇంకా ఆ హెక్స్ కి ముడిపెడుతూ విజన్ ని కూడా క్రియేట్ చేస్తుంది. తన చిన్నప్పుడు కేయోటిక్ గా మారిన తన కంట్రీలో అమెరికన్ సిట్కామ్ షో అయిన ద డిక్ వాన్ డైక్ షో తన ఫ్యామిలీకి కంఫర్ట్ నిచ్చినట్టే ఇప్పుడు కేయోటిక్ గా మారిన తన లైఫ్ ని ఒక సిట్కామ్ షోగా మార్చేస్తూ ఆ టౌన్ లో ఉండే వాళ్ళందరినీ ఆ షోలో క్యారెక్టర్స్ గా ప్లే చేయనిస్తూ తనకున్న గ్రీఫ్ నుంచి తప్పించుకునేలా ఆ రియాలిటీని తనకు నచ్చినట్టుగా మార్చేసుకుంటుంది వాండా. తనకు తెలియకుండానే తను క్రియేట్ చేసిన ఆ పవర్ఫుల్ హెక్స్ వెస్ట్ వ్యూ టౌన్ మొత్తాన్ని ప్రపంచం నుంచి కనపడకుండా మాయం చేయడంతో దాన్ని వెతికి పట్టుకోవడానికి ఎఫ్బిఐ ద్వారా ఇన్వాల్వ్ చేయబడిన స్వాట్ టీం అక్కడికి చేరుకుంటుంది. ముందుగా అక్కడికి వచ్చిన మోనికా రాంబో ఆ హెక్స్ లోకి వెళ్లడంతో తను కూడా వాండా రన్ చేస్తున్న షోలో ఒక క్యారెక్టర్ గా మారిపోతుంది. కానీ వాండా చేసిన రియాలిటీలో తను సింకిన్ అవ్వకపోతూ ఉండడంతో తను ఆ హెక్స్ నుంచి బయటికి ఎజెక్ట్ చేయబడుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక దాని గురించి తెలుసుకుందామని అక్కడికి వచ్చిన స్వాట్ టీం దానిని అనలైజ్ చేయడానికి కొంతమంది స్పెషలిస్ట్ ని పిలుస్తుంది. ఒకప్పుడు జేన్ ఫాస్టర్ కి ఇంటర్న్ గా ఉండి ఇప్పుడు సైంటిస్ట్ గా మారిన డార్సీ లూయిస్ కూడా అక్కడికి వస్తుంది. తను క్రియేట్ చేసిన ఫ్యాబ్రికేటెడ్ రియాలిటీ అయిన హెక్స్ లో తను క్రియేట్ చేసుకున్న విజన్ తో పాటు ఇప్పుడు వాండాకి 2 పిల్లలు కూడా ఉంటారు. వాండా తనకు తెలియకుండా తన జీవితంలో జరుగుతున్న దాన్నంతా సిట్కామ్ లో ఎపిసోడ్స్ లా లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటుంది. తన రియాలిటీలో తనకి పుట్టిన ట్విన్స్ కి వాండా టామీ అండ్ బిల్లీ అని పేర్లు పెడుతుంది. తనకి నైబర్ గా ఉండి తన రియాలిటీతో సింకిన్ అవ్వకుండా బయటికి వెళ్లిపోయిన మోనికాని రీప్లేస్ చేస్తూ తనకి ఫ్రెండ్ గా తన పిల్లలకి నానీగా తనకి హెల్ప్ చేయడానికి తన నైబర్ అయిన ఆగ్నెస్ ని తన ఇంట్లోకి రానిస్తుంది వాండా. ఒక టౌన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్న వాండాని ఆ టౌన్ చుట్టూ ఉన్న హెక్స్ ని అబ్జర్వ్ చేస్తూ దానిని అర్థం చేసుకోవడానికి అక్కడికి వచ్చిన స్వాట్ టీమ్ ని లీడ్ చేస్తున్న టైలర్ వాండాని ఒక థ్రెట్ గా చూస్తాడు. కానీ ఆ హెక్స్ లో వాండా క్రియేట్ చేసుకున్న రియాలిటీలో ఒక క్యారెక్టర్ గా కొంతకాలం ఉన్న మోనికా మాత్రం
వాండా మైండ్ కంట్రోలింగ్ పప్పెట్‌గా మారినప్పుడు వాండా పడుతున్న బాధ తనకు కూడా తెలియడంతో, వాండా ఇదంతా తనకు తెలియకుండానే చేస్తుందని, తన నుంచి టౌన్‌ని కాపాడడమే కాకుండా మనం వాండాకి హెల్ప్ చేయాలి అని తను అంటుంది. వాండా తను క్రియేట్ చేసుకున్న ఫ్యాబ్రికేటెడ్ రియాలిటీలోకి వెళ్ళిన ఏదైనా తనకి నచ్చినట్టుగా మారిపోతూ ఉంటుంది కాబట్టి, మొదట ఆ హెక్స్‌ని అర్థం చేసుకోవడానికి వీళ్ళు పంపించిన డ్రోన్ ఒక టాయ్‌గా మారిపోవడంతో, వాండా టెలికాస్ట్ చేస్తున్న ప్రెజెంట్ వాండా విజన్ రియాలిటీకి సింక్ ఇన్ అయ్యేలా లోపలేం జరుగుతుందో తెలుసుకోవడానికి బయట ఉన్న వీళ్ళు ఒక డ్రోన్ని పంపిస్తారు. కానీ మోనికాకి తెలియని విషయం ఏంటంటే, హేవర్డ్ దానిని వెపనైజ్ చేసి పంపించడంతో లోపలికి వెళ్లిన ఆ డ్రోన్ వాండా మీద ఫైర్ చేస్తుంది. వాండాకి ఏం కాకపోయినప్పటికీ వీళ్ళు చేసిన పనితో కోపం వచ్చిన వాండా బోన్లో నుంచి బయటికి వచ్చిన పులిలా ఆ హెక్స్ లో నుంచి తను బయటికి వస్తుంది. ఇంకోసారి తన జోలికి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది అని వాళ్ళని వార్న్ చేస్తూ ఆ హెక్స్ ని ఒక ఇంపెనిట్రబుల్ పవర్ఫుల్ షీల్డ్ గా మారుస్తూ తను తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాండా విజన్ రియాలిటీ 1980s లో రన్ అవుతుంది కాబట్టి, ఆ టైంలో బ్రాండ్ న్యూ టెక్నాలజీ అయిన ఎలక్ట్రానిక్ మెయిల్ ని విజన్ పనిచేస్తున్న ఆఫీస్ కంప్యూటర్లో చేరేలా డార్సీ లూయిస్ పంపిస్తుంది. మాక్సిమా ఫెనామలీకి సంబంధించిన తన ఫైండింగ్స్ ని ఒక కాషనరీ మెసేజ్ గా తన ఇమెయిల్లో సెండ్ చేయడంతో, దానిని చూసిన విజన్ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అన్నట్టుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ తన కోవర్కర్ మైండ్ ని యాక్సెస్ చేసినప్పుడు ఆ టౌన్ లో ఉండే వాళ్ళందరూ వాండా చేత మైండ్ కంట్రోల్ చేయబడుతున్నారు అని తనకు అర్థమవుతుంది. అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి విజన్ వాండాని కన్ఫ్రంట్ చేసినప్పటికీ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ వలన ఆ గొడవ సద్దుమణుగుతుంది. తన జీవితంలో ఉన్న కేయోస్ ని తప్పించుకోవడానికి తను క్రియేట్ చేసిన ఈ రియాలిటీలోకి చనిపోయిన తన బ్రదర్ క్యారెక్టర్ తిరిగి రావడమే కాకుండా, దాదాపు 10 ఇయర్స్ ఓల్డ్ గా మారిన తన పిల్లలిద్దరికీ సూపర్ పవర్స్ కూడా ఉండడంతో తన రియాలిటీ మీద తనే నమ్మకం కోల్పోతూ ఉంటుంది వాండా. తన బ్రదర్ అయిన పియట్రో క్యారెక్టర్ గా వచ్చిన అతను వాండా క్రియేట్ చేసిన ఈ రియాలిటీ గురించి తను సబ్ కాన్షియస్ గా టౌన్ లో ఉండే జనాలందరినీ ఎలా కంట్రోల్ చేస్తుందో అని తెలుసుకోవడానికి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కానీ ఆ ప్రశ్నలకి సమాధానం వాండాకి కూడా తెలియదు. పియట్రో క్యారెక్టర్ వాండా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం తనకి వాండా మీద ఉన్న ప్రేమ కాదు, తన దగ్గరున్న పవర్స్ గురించి తెలుసుకోవడం. పియట్రోగా వాండా క్రియేట్ చేసిన రియాలిటీలోకి తన జీవితంలోకి వచ్చిన అతను నిజానికి వాండా బ్రదర్ కాదు, అతను టౌన్ లోనే ఉండే నైబర్ రాల్ఫ్ బోనర్. తనని పియట్రోగా మార్చి ఆ రియాలిటీలో తిరిగేలా చేస్తుంది వాండా కాదు. వాండా క్రియేట్ చేసిన ఫ్యాబ్రికేటెడ్ రియాలిటీలో తన నైబర్ అయిన ఆగ్నస్ గా తిరుగుతున్న యాగతా అనే విచ్. తన నైబర్ గా తనకి దగ్గరవుతూ తను యూజ్ చేస్తున్న పవర్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలోనే రాల్ఫ్ బోనర్ ని తన బ్రదర్ గా పంపించి అప్పటికీ తనకి ఆన్సర్స్ దొరకపోయేసరికి తనే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతుంది. హెక్స్ నుంచి బయటికి వెళ్లడానికి ట్రై చేస్తూ డిసింటిగ్రేట్ అవబోతున్న విజన్ ని కాపాడే ప్రయత్నంలో డార్సీ లూయిస్ ఆ హెక్స్ లోకి వచ్చేస్తుంది. తన ద్వారా తన జీవితంలో జరిగిన విషయాలన్నిటి గురించి విజన్ తెలుసుకుంటూ ఉన్న టైంలోనే వాండా పవర్స్ సోర్స్ ని తెలుసుకోవడానికి యాగతా వాండా బేస్మెంట్ లోనే తను క్యాష్ చేసిన రూయిన్స్ మధ్య వాండాని బందీ చేస్తుంది. యాగతా కంటే వాండా పవర్ఫుల్ అయినప్పటికీ యాగతా క్యాష్ చేసిన రూయిన్స్ మధ్య ఉన్న వాండా తిరిగి ఫైట్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఒక స్పేస్ లో రూయిన్స్ ని క్యాష్ చేసిన విచ్ మాత్రమే తన మ్యాజిక్ ని యూజ్ చేయగలదు కాబట్టి. వాండాకి వచ్చిన ఆ పవర్స్ గురించి తెలుసుకోవడం కోసం యాగతా వాండాని తన మెమరీస్ లో వెనక్కి తీసుకువెళ్తుంది. అప్పటి వరకు అందరూ అనుకుంటున్నట్టుగా స్ట్రక్కర్ బేస్ లో మైండ్ స్టోన్ ద్వారా చేసిన ఎక్స్పెరిమెంట్ వలన వాండాకి పవర్స్ రాలేదని, తనలో ఉన్నది కేయోస్ మ్యాజిక్ అని, ఆ కేయోస్ మ్యాజిక్ ని యూజ్ చేస్తున్న వాండా స్కార్లెట్ విచ్ అని యాగతా తెలుసుకుంటుంది. అదే విషయాన్ని వాండాకి చెప్తూ కవెన్ తో సంబంధం లేకుండా ఒక విచ్ గా పుట్టకుండా స్కార్లెట్ విచ్ గా మారగలిగిన నువ్వు అసలు ఎగ్జిస్టెన్స్ లో ఉండాల్సిన బీయింగ్ కాదు. స్పాంటేనియస్ మ్యాజిక్ యూసేజ్, రియాలిటీ వార్పింగ్, మైండ్ కంట్రోలింగ్, ఇన్కాంటేషన్ తో పని లేకుండా స్పెల్స్ క్యాష్ చేయకుండా నువ్వు చేసే ఇదంతా కేయోస్ మ్యాజిక్. నీకున్న పవర్స్ సోర్సరర్ సుప్రీం ని కూడా మించగలవు. ఇదంతా డార్క్ హోల్డ్ లేదా బుక్ ఆఫ్ ది డామ్డ్ లో రాయబడి ఉన్నది అని యాగతా వాండాకి చెప్తే వాండా మాత్రం అది నమ్మదు. యాగతా వల్లనే కాకుండా వాండాకి విజన్ వలన కూడా ట్రబుల్ ఎదురవుతుంది. కానీ తన మీద అటాక్ చేసిన విజన్ మాత్రం తను క్రియేట్ చేసిన విజన్ కాదు. స్వాడ్ మెంబర్ అయిన హేవర్డ్ విజన్ బాడీ పార్ట్స్ ని వెపనైజ్ చేస్తూ వైట్ విజన్ ని క్రియేట్ చేస్తాడు. కానీ తనని రన్ చేయడానికి కావాల్సిన పవర్ సోర్స్ మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు. హెక్స్ లోకి వచ్చిన డ్రోన్ ని బయటికి వాండా విసిరేసినప్పుడు దాంట్లో మిగిలి ఉన్న హెక్స్ మ్యాజిక్ పవర్ ని సోర్స్ గా మార్చి ఆ వైట్ విజన్ ఆపరేట్ అయ్యేలా చేస్తారు స్వాడ్ మెంబర్స్. తన మెమరీస్ అన్ని వైప్ చేసి తనకు ఒక కొత్త మిషన్ ని ఇస్తారు. అదే వాండాని విజన్ ని చంపేయడం. ఆ మిషన్ తో హెక్స్ లోకి వచ్చిన వైట్ విజన్ వాండా మీద అటాక్ చేస్తాడు. తన జీవితం గురించి తెలుసుకున్న విజన్ వాండాకి హెల్ప్ చేస్తూ వైట్ విజన్ తో ఫైట్ లో ఎంగేజ్ అవుతాడు.
వాండా గురించి తను చెప్పిందంతా వాండా నమ్మకపోవడంతో దానిని తనకి ప్రూవ్ చేయడానికి అప్పటి వరకు వాండా క్రియేట్ చేసిన కేయోస్ ని తనకి పరిచయం చేస్తూ అప్పటి వరకు ఆ టౌన్ లో ప్రిజనర్స్ గా మారుతూ వాండా మైండ్ కంట్రోలింగ్ లో చిక్కుకుపోయిన వాళ్ళందరినీ ఆగతా ఫ్రీ చేయడంతో వాళ్ళందరూ వాండా దగ్గరికి వచ్చి తన మైండ్ కంట్రోలింగ్ వల్ల ప్రిజనర్స్ గా మారిన వాళ్ళందరూ వాండా పెయిన్ ని తట్టుకోలేకపోతున్నారని, వాళ్ళందరూ తను క్రియేట్ చేసుకున్న ఈ ఫ్యాబ్రికేటెడ్ రియాలిటీలో క్యారెక్టర్స్ గా మారడంతో వాళ్ళ పిల్లలందరూ చాలా కాలంగా బేస్మెంట్ లో ఉండిపోవడంతో కనీసం వాళ్ళనైనా ఫ్రీ చేయమని వాళ్ళందరూ వాండాని బ్రతిమలాడతారు. దాంతో వాండా తను అప్పటి వరకు ఆ టౌన్ లో ఉన్న జనాలకి తను క్రియేట్ చేసిన పెయిన్ నుంచి విముక్తినిస్తూ ఆ హెక్స్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వాండా అన్కాన్షియస్ గా తన ఫాల్సిఫైడ్ ఫ్యామిలీని ఆ హెక్స్ తో ముడిపెట్టి ఉండడంతో వాళ్ళు కూడా హెక్స్ తో పాటు డిసప్పేర్ అయిపోతూ ఉంటారు. దాంతో వాండా ఆ హెక్స్ ని మళ్ళీ క్లోజ్ చేస్తుంది. తన ఆ హెక్స్ ని టెంపరీగా ఓపెన్ చేయడంతో హేవర్డ్ ఫోర్సెస్ టౌన్ లోకి వస్తారు. వైట్ విజన్ తో ఫైట్ చేస్తున్న విజన్ తనలో వాళ్ళు దాచిన మెమరీస్ అన్నిటినీ తిరిగి బయటికి తీసుకొచ్చేలా చేయడంతో తన గతం గురించి తను తెలుసుకున్న వైట్ విజన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లోపలికి వచ్చిన హేవర్డ్ ఫోర్సెస్ ని సూపర్ పవర్స్ ఉన్న వాండా పిల్లలు న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఫైర్ చేయబడిన బుల్లెట్స్ ని వాండా క్రియేట్ చేసిన హెక్స్ లోకి ఫోర్స్ఫుల్ గా తిరుగుతూ సూపర్ హీరోగా మారిన మోనికా ర్యాంబో వాటిని ఆపి ఆ పిల్లల్ని కాపాడుతుంది. ఇంకా ఆగతాతో ఫైట్ చేస్తూ తనని ఆపడానికి ప్రయత్నిస్తున్న వాండాని ఆగతా తన దగ్గరున్న పవర్స్ అన్ని తనకి ఇచ్చేయమని, తన జీవితంలో ఉన్న కేయాస్ ని దూరం చేస్తూ తను క్రియేట్ చేసుకున్న ఆ ఫ్యామిలీ తనతోనే ఉండేలా తను ఇనిషియల్ గా క్యాష్ చేసిన స్పెల్ లో ఉన్న మిస్టేక్ ని కరెక్ట్ చేస్తూ తనకి కావాల్సిన రియాలిటీ తనతో ఉండేలా చూస్తాను అని ఆగతా వాండాని అడుగుతుంది. వాండా ఏగతా అడిగినట్టుగా తన పవర్స్ ని తనకి ఇచ్చినట్టే ఇస్తూ ఆ హెక్స్ లోపల రూయిన్స్ ని క్యాష్ చేస్తుంది. ఏగతా తనతో చెప్పినట్టుగానే ఆ స్పేస్ లో రూయిన్స్ ని క్యాష్ చేసిన విచ్ మాత్రమే మ్యాజిక్ ని యూజ్ చేయగలదు కాబట్టి అప్పటి వరకు ఏగతా వాండా దగ్గర నుంచి తీసుకున్న పవర్స్ నంతా తిరిగి తీసేసుకుంటూ వాండా క్రియేట్ చేసుకున్న రియాలిటీలో నోజీ నైబర్ గా అప్పటి వరకు ఒక క్యారెక్టర్ ని ప్లే చేసిన ఏగతాకి అదే క్యారెక్టర్ ని ఇచ్చి ఈ టౌన్ లోనే ఉండిపోయేలా తనను ఒక ఇల్యూజన్ లో ట్రాప్ చేస్తుంది. ఇంకా అదంతా ముగిసిన తర్వాత ఆ టౌన్ లో ఉన్న జనాలు అడిగినట్టుగానే వాండా హెక్స్ ని పూర్తిగా రిమూవ్ చేస్తుంది. కానీ దాంతో లింక్ అయి ఉన్న తన ఫాల్సిఫైడ్ ఫ్యామిలీ అయిన విజన్, తన ఇద్దరు పిల్లలు కూడా ఎగ్జిస్టెన్స్ లో నుంచి అరెస్ట్ చేయబడతారు. తన జీవితంలో తనకంటూ మిగిలిన ఆ కొన్ని మంచి జ్ఞాపకాలని తనతో తీసుకువెళ్తూ తను క్రియేట్ చేసుకున్న ఆ ఫ్యామిలీకి చివరిసారిగా వీడ్కోలు చెప్తూ వాండా ఆ టౌన్ లో నుంచి వెళ్ళిపోతుంది. ఇల్లీగల్ గా తను అప్పటి వరకు చేసిన పనులన్నిటికీ హేవర్డ్ అరెస్ట్ అవుతాడు. ఒక స్క్రల్ ద్వారా నిక్ ఫ్యూరీ దగ్గర నుంచి మోనికాకి ఇన్విటేషన్ వస్తుంది. ఒంటరిగా మారిన వాండా డార్క్ హోల్డ్ బుక్ తో సహా అజ్ఞాతంలోకి వెళ్లి ఆ బుక్ మొత్తాన్ని అవపోసన పడుతూ తనకున్న పవర్స్ తో పాటు ఎక్స్పీరియన్స్ ని కూడా పెంచుకుంటూ ఉంటుంది. వాండా హెక్స్ ని రిమూవ్ చేస్తున్న టైంలోనే ఆ వెస్ట్ వ్యూ టౌన్ కి బయట ఉండే ఫ్యామిలీస్ లో ఒకళ్ళైన రెబెకా అండ్ జెఫ్ క్యాప్లన్ కొడుకైన విలియం క్యాప్లన్ తన గ్రాడ్యుయేషన్ సెరమనీని ముగించుకుంటూ ఉంటాడు. అదే టైంలో వెస్ట్ వ్యూలో ఉన్న ఎనామలీ అయిన హెక్స్ కేదో జరుగుతుంది అని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తున్న ఆ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో విలియం చనిపోతాడు. వాండా హెక్స్ ని రిమూవ్ చేస్తున్నప్పుడు వాండా ట్విన్ సన్స్ లో ఒకళ్ళైన బిల్లీ మ్యాక్సిమాఫ్ ఆ హెక్స్ తో పాటే ఎగ్జిస్టెన్స్ లో నుంచి వెళ్లిపోకుండా చనిపోయిన విలియం బాడీని ఒక వెజల్ గా మార్చుకుని విక్కన్ గా రీఇన్కార్నేట్ అవుతాడు. ఇదిలా ఉంటే 2014లో వాళ్ళ నాన్న నుంచి పారిపోయిన షాంగ్‌చి దాదాపు 10 సంవత్సరాల తరువాత యుఎస్ లోని శాన్ ఫ్రాన్సిస్కోలో తనకి క్లోజ్ ఫ్రెండ్ గా మారిన కేటీతో కలిసి స్టార్ హోటల్స్ దగ్గర పార్కింగ్ అటెండెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. తన ఫాదర్ నుంచి తప్పించుకుని తన గతాన్ని మర్చిపోవడానికి యుఎస్ వచ్చిన అతను తన క్లోజ్ ఫ్రెండ్ తో కలిసి తన జీవితాన్ని తనకి నచ్చినట్టుగా గడుపుతూ ఉంటాడు. ఒక రోజు తను ఊహించిన విధంగా తన ఫాదర్ 10 రింగ్స్ గ్యాంగ్ మెంబర్స్ లో కొంతమంది తనపై అటాక్ చేస్తారు. స్కిల్ఫుల్ ఫైటర్ అయిన షాంగ్‌చి వాళ్ళందరినీ బీట్ చేసి తన క్లోజ్ ఫ్రెండ్ తో పాటు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాపాడినప్పటికీ తన మీద అటాక్ చేసిన 10 రింగ్స్ గ్యాంగ్ మెంబర్స్ వాళ్ళు అక్కడికి వచ్చిన దాన్ని సాధించుకుని వెళ్ళిపోతారు. అదే చిన్నప్పుడు తన మదర్ తనకిచ్చిన పెండెంట్. తన మీదకి వచ్చినట్టుగానే తన సిస్టర్ దగ్గరికి కూడా వాళ్ళు వెళ్లే అవకాశం ఉందని తన సిస్టర్ ని వెతుక్కుంటూ షాంగ్‌చి బయలుదేరితే తనతో పాటు తన ఫ్రెండ్ అయిన కేటీ కూడా వెళ్తుంది. దారిలో తన గతం గురించి కేటీకి చెప్తూ తన మదర్ ఎలా చనిపోయింది, తన ఫాదర్ నుంచి పారిపోయి రావడానికి గల కారణం ఏంటో కూడా చెప్తాడు. కానీ తన ఫాదర్ తనని అడిగినట్టుగా ఆ ఐరన్ గ్యాంగ్ మెంబర్ ని చంపాను అని మాత్రం చెప్పడు. షాంగ్‌చి ఫాదర్ అయిన షూ వెన్వు షాంగ్‌చిని బ్రూటల్ గా ట్రైన్ చేయించినప్పటికీ తన డాటర్ అయిన షాలింగ్ ని ఆ ట్రైనింగ్ గ్రౌండ్ వద్ద కూడా రానివ్వకుండా పెంచడంతో తనని తన ఎంపైర్ నుంచి దూరంగా ఉంచుతాడు. షాంగ్‌చి వెళ్ళిపోయినట్టుగానే షాలింగ్ కూడా షూ వెన్వు నుంచి దూరం అయి
తనకంటూ తనొక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటుంది. చైనాలోని మెకావ్‌లో గోల్డెన్ డాగర్స్ క్లబ్ అనే అండర్ గ్రౌండ్ ఫైటింగ్ క్లబ్‌ని రన్ చేస్తూ ఉంటుంది. ఆ క్లబ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మనీ కోసం స్ట్రీట్ ఫైటర్స్ నుంచి సోర్సరర్ సుప్రీం అయిన వాంగ్ అండ్ అబామినేషన్ కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ క్లబ్ దగ్గరికి షాంగ్ చి వచ్చినట్టుగానే 10 రింగ్స్ మెంబర్స్ కూడా వస్తారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళందరూ ట్రై చేసినప్పటికీ స్కిల్‌ఫుల్ ఫైటర్స్ అయిన షాంగ్ చి అండ్ షాలిన్ 10 రింగ్స్‌తో అక్కడికి వచ్చిన తన ఫాదర్‌కి పట్టుబడతారు. వాళ్ళిద్దరినీ తీసుకుని తన సామ్రాజ్యానికి తిరిగి వచ్చిన వెన్‌వు ఇంతకాలం వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో తనకు తెలిసినప్పటికీ వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉన్న తను ఇప్పుడు వాళ్ళ కోసం వెతుక్కుంటూ రావడానికి ఉన్న కారణాన్ని వాళ్ళకి చెప్తాడు. తన భార్య అయిన యాంగ్లీ వాళ్ళనుకుంటున్నట్టుగా చనిపోలేదని, టాలో విలేజ్‌లో ఉండే గేట్ వెనకాల బంధింపబడి తనని అక్కడి నుంచి ఫ్రీ చేయమని తనని అడుగుతూ ఉందని, ఆ డైమెన్షన్‌లో ఉన్న విలేజ్‌కి వెళ్ళడానికి కావలసిన ద్వారం ఉండే మిస్టికల్ ఫారెస్ట్‌లో ఉండే దారి తెలియడం కోసం మీ దగ్గరున్న పెండెంట్స్‌తో పని ఉంది కాబట్టి అవి తీసుకోవడానికి వచ్చాను. మీరు కూడా నాతో వస్తే ఆ విలేజ్ నుంచి మీ మదర్‌ని రక్షించి తిరిగి తీసుకురావచ్చు అని వెన్‌వు వాళ్ళతో చెప్తాడు. దానికి ఒప్పుకొని వాళ్ళ పిల్లల్ని క్యాప్టివ్ చేసిన వెన్‌వు దగ్గర ఇంకొక వ్యక్తి కూడా క్యాప్టివిటీలో ఉంటాడు. మాండరిన్ అనే టెర్రరిస్ట్ గ్రూప్‌ని క్రియేట్ చేసిన ఆల్డ్రిచ్ కెలియన్ తను మాండరిన్‌గా ప్రపంచానికి పరిచయం చేసిన ట్రెవర్ అనే యాక్టర్‌ని కూడా వెన్‌వు తన దగ్గర ప్రిజనర్‌గా ఉంచుకుంటాడు. తనకి పెట్‌గా అక్కడ టాలో డైమెన్షన్‌కి సంబంధించిన మ్యాజికల్ క్రీచర్ కూడా ఉంటుంది. ఆ డైమెన్షన్‌కి వెళ్ళడానికి ఆ మిస్టికల్ ఫారెస్ట్‌లో దారి సంవత్సరానికి ఒకసారి ఓపెన్ అయినప్పటికీ అది జరగడానికంటే ముందే ఆ మ్యాజికల్ క్రీచర్‌కి ఆ డైమెన్షన్‌కి ఎలా వెళ్లాలో తెలుసు కాబట్టి చనిపోయిన తన మదర్‌ని కాపాడాలి అనుకుంటూ దానికి అడ్డుపడే ఆ విలేజ్‌ని కూడా నాశనం చేయడానికి సిద్ధపడుతున్న తన ఫాదర్ చేతిలో పడి ఆ విలేజ్ నాశనం కాకుండా ఉండాలని దానిని కాపాడడానికి వీళ్ళందరూ బయలుదేరతారు. ఆ మ్యాజికల్ క్రీచర్ వాళ్ళకి దారి చూపించడంతో వాళ్ళందరూ టాలో డైమెన్షన్‌లో ఉన్న విలేజ్‌కి చేరుకుంటారు. అక్కడ వాళ్ళకి స్వాగతం చెప్పిన వాళ్ళ మదర్ సిస్టర్ అయిన యింగ్ నాన్ వాళ్ళ ఫాదర్ అనుకుంటున్నట్టుగా కాకుండా ఆ డోర్ వెనకాల ఉన్నది సోల్ సకింగ్ మాన్స్టర్ అని, అది ఆ గేట్ నుంచి ఫ్రీ అవడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది కాబట్టి దానిని అక్కడి నుంచి విడిపించడానికి ఉపయోగపడే పవర్ఫుల్ వెపన్స్ అయిన ఆ 10 రింగ్స్ మీ ఫాదర్ దగ్గర ఉన్నాయి గనుక తనని విడిపించడానికి మీ ఫాదర్‌ని ఇక్కడికి వచ్చేలా చేస్తుంది అని యింగ్నాన్ అక్కడికి వచ్చిన వాళ్ళతో చెప్తుంది. 10 రింగ్స్ ఆ విలేజ్ లోకి తొందరలోనే రాబోతున్నారు కాబట్టి వాళ్ళని ఆపడానికి అక్కడికి వచ్చిన గ్రూప్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. వాళ్ళ మదర్ ప్రాక్టీస్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ని యింగ్నాన్ షాంగ్ చికి నేర్పిస్తుంది. తనంతట తాను రోప్ డాట్ వెపన్ లో మాస్టరీని అచీవ్ చేసిన షాలింగ్ న్యూ వెపన్ తో తనని తాను ట్రైన్ చేసుకుంటుంది. విలేజ్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ కేటీ బో అండ్ ఆరోస్ ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటుంది. 10 రింగ్స్ ఆ విలేజ్ లోకి రావడానికి ముందు రోజు రాత్రి షాంగ్ చి కేటీతో తన మదర్ చనిపోవడానికి కారణమైన ఐరన్ గ్యాంగ్ లీడర్ని తన ఫాదర్ అడిగినట్టుగానే చంపేశాను అని చెప్తాడు. తరువాత రోజు వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగానే 10 రింగ్స్ ఆర్మీ ఆ విలేజ్ లోకి వస్తుంది. విలేజ్ లో ఉన్న ఆర్మీతో సహా షాంగ్ చి అండ్ షాలింగ్ ఎంతలా ట్రై చేసినప్పటికీ షూ వెన్వు తను అనుకున్న దానిని సాధిస్తూ ఆ గేట్ ని ఓపెన్ చేస్తాడు. కానీ అక్కడ తను ఎదురు చూస్తున్నట్టుగా తన భార్య కాకుండా మాన్స్టర్ ఉంటుంది. తనని ఆపడానికి ప్రయత్నిస్తున్న తన కొడుకుతో అప్పటి వరకు ఫైట్ చేస్తున్న షూ వెన్వు తను చేసిన మిస్టేక్ ఏంటో రియలైజ్ అవుతాడు. తన సోల్ ని ఆ మాన్స్టర్ తీసేసుకుంటూ ఉండగా తన దగ్గరున్న రింగ్స్ ని తన కొడుక్కి ఇచ్చేస్తాడు షూ వెన్వు. ఆ గేట్ నుంచి వస్తున్న మాన్స్టర్ ఆర్మీతో ఆ విలేజ్ లో ఉండే వారియర్స్ ఇంకా 10 రింగ్స్ ఆర్మీ ఫైట్ చేస్తున్నప్పటికీ బయటికి వచ్చిన మాన్స్టర్ ని ఆపడానికి ఆ డైమెన్షన్ ప్రొటెక్టర్ అయిన డ్రాగన్ కూడా ట్రై చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు తన ఆర్మీ తన కోసం కలెక్ట్ చేసిన సోల్స్ ని కన్జ్యూమ్ చేసుకున్న ఆ మాన్స్టర్ డ్రాగన్ ని కూడా ఆల్మోస్ట్ ఓడించి తన సోల్ ని కూడా తీసేసుకుంటుంది అన్న టైంలో కేటీ వదిలిన బాణంతో ఆ మాన్స్టర్ ని చంపే అవకాశం షాంగ్ చీకి దొరుకుతుంది. తన దగ్గరున్న 10 రింగ్స్ ని యూజ్ చేసి షాంగ్ చి ఆ మాన్స్టర్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. దాంతో ఆ విలేజ్ ని ఆ డైమెన్షన్ నే కాకుండా ఎర్త్ ను కూడా కాపాడుతూ షాంగ్ చి ఇంటికి తిరిగి వస్తాడు. ఎర్త్ మీదకి తిరిగి వచ్చిన షాంగ్ చి తన ఫ్రెండ్స్ తో తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తన దగ్గరికి సోర్సరర్ సుప్రీం అయిన వాంగ్ వస్తాడు. షాంగ్ చి మొట్టమొదటిసారిగా 10 రింగ్స్ ని యూజ్ చేసినప్పుడు ఆ రింగ్స్ మ్యాజిక్ వేవ్ ని మెసేజ్ గా పంపించడంతో అది ఎర్త్ మీద ఉన్న సోర్సరర్స్ కూడా తెలుస్తుంది. ఆ రింగ్స్ గురించి తెలుసుకోవడానికి షాంగ్ చిని కేటీని బ్రూస్ బ్యానర్ అండ్ క్యారల్ డాన్వర్స్ తో మాట్లాడేలా వాంగ్ తనతో తీసుకువెళ్తాడు. ఆ 10 రింగ్స్ ఆరిజిన్ ఏంటో తెలియకపోయినప్పటికీ ఆ రింగ్స్ లో హిడెన్ గా ఒక బీకన్ ఉందని, అది ఎవరికో మెసేజ్ పంపిస్తుందని వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే ఇప్పుడు షాలింగ్ 10 రింగ్స్ ఎంపైర్ కి న్యూ లీడర్ గా మారుతుంది.